ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. రీసెంట్ గా ఒక ఆర్టికల్ చదివానండి. సాఫ్ట్వేర్ అబ్బాయిలకి కొత్త సమస్యలు అని చెప్పేసి. మామూలుగా ఒకప్పుడు సాఫ్ట్వేర్ అంటే చాలా డిమాండ్ ఉండేది. అవును. ఈ ఫిన్టెక్ సంస్థల్లో బ్లాక్ చైన్ జాబ్స్ అనేవి ఇప్పుడు బీటెక్ చేసే వాళ్ళకి కానీ చాలా అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఒక ఆర్టికల్ చూసాను మేడం. అసలు ఈ బ్లాక్ చైన్ అంటే ఏంటి, అసలు ఈ ఫిన్టెక్ సంస్థలు ఒకసారి రోల్స్ ఎలా ఉంటాయి, ప్రాసెస్ ఏంటి, అంటే జాబ్ రూల్స్ ఇవన్నీ ఏంటంటే? ఫిన్టెక్ అంటే మనకి ఫినాన్షియల్ టెక్నాలజీ. ఈ బ్లాక్ చైన్ ఏం చేస్తుందంటే ఇప్పుడు మనకు ఫోన్ పే, గూగుల్ పే ఉన్నాయి కదా, సో ఇవన్నీ ఫ్రాడ్స్ కాకుండా పేమెంట్ ట్రాన్స్పరెంట్ గా ఉండటానికి వీళ్ళు బ్లాక్ చైన్ అనే ఒక సాఫ్ట్వేర్ టూల్ యూజ్ చేస్తుంటారు. సో ఇది చేసినప్పుడు ఏంటంటే మనము ఇప్పుడు అదర్ కంట్రీస్ నుంచి మనీ ఎక్స్చేంజ్ చేస్తుంటారు. సో అది ఫ్రాడ్ కాకుండా ఈజీగా విత్ ఇన్ సెకండ్స్ లో ట్రాన్స్ఫర్ చేసేటందుకు ఈ బ్లాక్ చైన్ అనేది యూజ్ చేస్తుంటారు. ఎస్, అంటే ఇప్పుడు ఇందులో జాబ్ అవకాశాలను అంటున్నారు కదా, అంటే ఎవరెవరు ఎన్రోల్ చేసుకోవచ్చు, అంటే ఫ్రెషర్స్ కి కూడా అవకాశాలు ఉంటాయా? అంటే ఖచ్చితంగా ఫ్రెషర్స్ కి ఉంటాయి. అంటే మనం 2030లో చూసుకుంటే ఫిన్టెక్ విత్ బ్లాక్ చైన్ అనేది చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. సో ఇప్పటి నుంచే స్టూడెంట్స్ ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే బ్లాక్ చైన్ ఇంజనీర్ అని, బ్లాక్ చైన్ ఆస్పిరెంట్ అని, సో వీటిపైన మనకి డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. సో మీరు అవి రీసెర్చ్ చేసి నేర్చుకుంటే ఖచ్చితంగా దీంట్లో జాబ్ మనం ఈజీగా తీసుకోవచ్చు. అంటే బ్లాక్ చైన్ అంటే డిజిటల్ పనులన్నీ చేస్తుందా? మీరు అన్నట్టుగా యూపీఐ పేమెంట్స్ కానీ ఇదంతా కూడా డిజిటల్ పేమెంట్స్. అంటే ఇప్పుడు మనం చాలా ఫ్రాడ్స్ చూస్తున్నాం, ఫ్రాడ్ జరుగుతూ ఉంటున్నాయి. అవన్నీ రాకుండా ఉండటానికి వీళ్ళు బ్లాక్ చైన్ యూజ్ చేసి మీకు పేమెంట్స్ సెక్యూర్ గా అవ్వడానికి బ్లాక్ చైన్ అనే టూల్ యూజ్ చేస్తుంటారు. అంటే ప్రెసెంట్ ఇప్పుడు అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల లే ఆఫ్స్ అని మాట్లాడుకుంటున్నాం మనము. ఈ టైంలో ఈ బ్లాక్ చైన్ వాళ్ళు ఈ జాబ్స్ ఇలాంటి ప్రాసెస్ తీసుకురావడం అనేది ఎందుకంటే క్లాషెస్ ఏంటి అంటే మన బ్లాక్ చైన్ అనేది సైబర్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది, విచ్ ఏఐ కాంట్ డూ. సో మనకి ఏఐ ఇలాంటిది ఇవ్వలేదు కాబట్టి అందుకనే మనకి ఇప్పుడు హైక్ వస్తుంది. ఎక్కడ చూసినా కానీ బ్లాక్ చైన్ ఫిన్టెక్ టెక్నాలజీకి ఎక్కువ హైక్ ఇస్తున్నారు అనమాట. అంటే సైబర్ సెక్యూరిటీ కోర్స్ అంటారు, దీనికి సంబంధించేనా? అంటే సైబర్ సెక్యూరిటీ నేర్చుకుంటే మనం ఇది కూడా ఒక అడ్వాంటేజ్ అవుతుంది బ్లాక్ చైన్. ఓకే, అంటే బ్లాక్ చైన్ అంటే అసలు ఏంటండి? అంటే బ్లాక్ చైన్ ఒక టూల్. ఇప్పుడు మీ పేమెంట్ సెక్యూర్ గా అవుతుందంటే వీళ్ళు మీ డేటాని బ్లాక్స్ లలో సేవ్ చేసుకొని ఉంటారు బ్లాక్ చైన్ దాంట్లో. ఇట్స్ టైప్ ఆఫ్ టూల్. అచ్చా, అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగా ఇది ఒక టూల్ అనుకోవచ్చా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే మీ వరల్డ్ లో ఏ క్వశ్చన్ అడిగినా చెప్తుంది, మీరు ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ ఇస్తుంది. కానీ బ్లాక్ చైన్ ఓన్లీ మీ ఫినాన్షియల్ పేమెంట్స్ కోసం మాత్రమే. ఓకే, సో అంటే దీంట్లో ఎన్రోల్ చేసుకోవాలి అంటే స్టూడెంట్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా కానీ ఇవన్నీ ఎలా ఉంటాయి, ఎవరు రావచ్చు అంటే? కంప్యూటర్ సైన్స్ వాళ్ళు కానీ, లేకపోతే ఇప్పుడు కొంతమంది జావా, పైథాన్ అట్లాంటి డెవలపింగ్ కోర్సెస్ నేర్చుకుంటారు కదా, సో వాళ్ళు కూడా ఫ్రెషర్స్ లాగా వెళ్ళొచ్చు. ఫ్రెషర్స్ లాగా వెళ్తే కంపెనీ ట్రైనింగ్స్ ఇస్తుంది, దాని ప్రకారం దాంట్లో ఫ్రెషర్ లాగా జాయిన్ అయ్యి మీరు ఎక్స్పీరియన్స్ తీసుకోవచ్చు. ఓకే, అంటే మనకి సిటీస్ లో కూడా ఇప్పుడు బ్లాక్ చైన్ కంపెనీస్ అని ఉన్నాయా? మీరు ఏ ఫినాన్షియల్ కంపెనీ తీసుకున్నా వాళ్ళు ఖచ్చితంగా ఈ బ్లాక్ చైన్ అనేది టూల్ యూజ్ చేస్తున్నారు. ఓకే, అంటే ఐటీ సెక్టర్స్ లో కూడా ఇప్పుడు మీరు ఫినాన్షియల్ టెక్నాలజీ అంటే మీకు ఇప్పుడు యాప్ ఉంది, మొబైల్ యాప్, అది ఎవరు చేస్తారు? ఐటీ వాళ్ళే చేసిస్తారు. ఓకే, అంటే ఇప్పుడు బీటెక్ లో చాలా మంది సిఎస్సి కోర్స్ తీసుకుంటా ఉంటారు, కంప్యూటర్ అండ్ సైన్స్ అనేసి. అంటే ఆ సిఎస్సి కోర్స్ తీసుకున్న వాళ్ళకి ఇప్పుడు ఈ బ్లాక్ చైన్ ఈ జాబ్స్ అనేవి చాలా యూజ్ అవుతాయని అంటే? అవుతాయండి, యూజ్ అవుతాయి. అంటే సిఎస్సి అనే కాదు, మనకి ఐటీ అనే ఒక కోర్స్ కూడా ఉంటుంది. సో వాళ్ళకు కూడా ఈ జాబ్ అనేది యూజ్ అవుతుంది. కాకపోతే వాళ్ళు ఓన్లీ సబ్జెక్ట్ కాకుండా ఇంకొంచెం అడ్వాన్స్డ్ కోర్సెస్ నేర్చుకుంటే అవి ఇంకొంచెం హెల్ప్ఫుల్, యాడెడ్ అడ్వాంటేజ్ అనొచ్చు మనం. అంటే మనం గతంలో ఒక వీడియోలో మాట్లాడుకున్నాం, బీటెక్ చేసే వాళ్ళు బీటెక్ చేస్తూ కూడా ఏఐ కోర్సులు నేర్చుకోవాలని చెప్పినప్పుడు మనకు చాలా కామెంట్స్ కూడా వచ్చాయి ఆ వీడియోస్ కి. ఏంటంటే ఈ కోర్సులు నేర్చుకుంటూ మనము అంటే చదవడం అనేది చాలా, అంటే అది సబ్జెక్ట్ చదువుకోవాలి, ఈ కోర్స్ కూడా నేర్చుకోవాలంటే ఎట్లా మేనేజ్ చేసుకోవాలని కూడా కొంతమంది అడుగుతూ ఉన్నారు. అది దానికి ఎలా మీరు ఆన్సర్ ఇస్తారు? ఇప్పుడు మీరు 9 to 4 ఉంటుంది మీ కాలేజ్ అయిపోయినాక ఒక 1 hour వెళ్ళండి. సో డైలీ 1 hour మీరు ఎడ్యుకేషన్ కి స్పెండ్ చేయొచ్చు కదా. ఇప్పుడు మన వాళ్ళు రోజు చదివే రకాల కాదు కదా, ఎగ్జామ్ ముందే బుక్స్ తీయాలి, చదవాలి. సో మీరు నిజంగా మీ కెరియర్ పైన ఇంట్రెస్ట్ ఉంది, మీకు హోప్ ఉంది, మీరు ఏదైనా సాధించాలనుకుంటే ఖచ్చితంగా మీరు టైం ఇవ్వాల్సిందే. మీ సబ్జెక్ట్, మీ కోర్స్ కాకుండా ఈ ఎక్స్ట్రా కోర్స్ నేర్చుకుంటే అది ఖచ్చితంగా మీకు యాడెడ్ అడ్వాంటేజ్. చాలా మందికి బీటెక్ అయిపోతున్నా కూడా యాక్చువల్గా 3rd year 4th year లో ప్లేస్మెంట్స్ రావడం జరుగుతూ ఉంటది. కొంతమంది 4th year అయిపోతున్నా కూడా వాళ్ళకి ఇంకా ప్లేస్మెంట్ రాదు. కొంతమందికి ఏదో ఒకటి వస్తుంది, అంటే ఏదో ఒకటి వచ్చినా కూడా చెయ్యాలి ఖచ్చితంగా, ఎందుకంటే చేయకపోతే మళ్ళీ వాళ్ళు ఏదో లిస్ట్ లో ఉండరు అని చెప్పేసి రిలేటెడ్ కాకపోయిన కోర్స్ కి అది కూడా చేస్తున్నారు అని చెప్పేసి మన టాక్ కూడా ఉన్నాయి. అంటే ఖచ్చితంగా ఏది వస్తే చెయ్యాలి అని అంటారా, ఏదైనా దాన్ని అవాయిడ్ చేసుకుని మనం ముందుకు వెళ్ళిపోవచ్చా? అంటే
అంటే మీ దగ్గర మంచి స్కిల్ సెట్ ఉంది, మీరు అంటే మీ మీద మీకు 100% కాన్ఫిడెన్స్, నేను ఏ జాబ్ అయినా నేను క్రాక్ చేస్తా అనుకున్నారు అనుకోండి, ఇట్లనే కొన్ని స్టార్ట్అప్స్ వస్తాయి. సో మీరు అది అవాయిడ్ చేసి ఎంఎన్సీకి వెళ్ళాలి అనుకుంటే స్టార్ట్అప్స్ అవాయిడ్ చేసి కొంచెం టైం ఇన్వెస్ట్ చేసి ఎంఎన్సీ కంపెనీకి వెళ్ళొచ్చు. ఎందుకంటే స్టార్ట్అప్ ఉన్న రిస్క్ మనకి ఎంఎన్సీలో ఉండదు. స్టార్ట్అప్ కి ఎక్కువ రిస్క్ ఉంటుంది, మనకి లే ఆఫ్స్ ఎప్పుడు వస్తాయో చెప్పలేము మనం. సో అది అవాయిడ్, మీరు ఒకవేళ అది వద్దు అనుకుంటే మీకు ఖచ్చితంగా ఎంఎన్సీ కావాలి, నేను క్రాక్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు ఎంఎన్సీ కోసం ట్రై చేయొచ్చు. ఎవరైతే ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ వచ్చి ప్లేస్మెంట్ లో వచ్చి వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారో, ఇంకా జాబ్ వచ్చింది వాళ్ళకి, చేయాలంటే 3 months వాళ్ళకి ట్రైనింగ్ పీరియడ్ ఉంటుందంట. రీసెంట్ గా ఒక అబ్బాయితో నేను మాట్లాడాను, ఫైనల్ ఇయర్ అబ్బాయి, ఇంకా వన్ మంత్ లో అయిపోతుంది కాలేజ్, జాబ్ ప్లేస్మెంట్ వచ్చింది, బట్ 3 months ట్రైనింగ్ ఉంటుంది అని చెప్పాడు అబ్బాయి. అంటే 3 months ట్రైనింగ్ అయ్యాక తనని రిక్రూట్ చేసుకుంటారంట పర్మనెంట్ గా. అంటే 3 months ట్రైనింగ్ అంటే వాళ్ళకి ఎలా ఉంటుంది, ట్రైనింగ్ ఎలా ఉంటుంది అని వాళ్ళని అబ్జర్వ్ చేయడం కానీ అలర్ట్ చేయడం, ఆఫ్టర్ 3 months వాళ్ళకి రికార్డ్స్ ఏమన్నా ఉంటుందా ప్రాసెస్ అంతా? ఆ 3 months ని ప్రొబేషన్ పీరియడ్ అంటారు. సో టెస్టింగ్ అనమాట, వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది. అంటే ఇప్పుడు మనం ఎంఎన్సీ సాఫ్ట్వేర్ అంటే ప్యాకేజెస్ కొంచెం బాగుంటాయి, ఎక్కువ ఉంటాయి. సో ఏం రాని వాళ్ళని తీసుకుంటే వాళ్ళకి లాస్ కదా. సో అందుకని కొన్ని కంపెనీస్ 3 months ప్రొబేషన్, కొన్ని కంపెనీస్ 1 month ప్రొబేషన్ అలా ఇస్తారు. అండ్ ఇంకో కంపెనీస్ ఏం చేస్తాయి అంటే స్టార్టింగ్ ఈ 3 months మీకు ఒక 25,000 ఉంటుంది. ఒకవేళ మీ ప్రొబేషన్ 3 months అయిపోయిన తర్వాత మీకు 30,000, 40,000 అట్లాంటి ఆఫర్స్ కూడా ఇస్తుంటారు. ఓకే. సో ఇవి ప్రొబేషన్ పీరియడ్ అనేది వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, వాళ్ళ స్కిల్ సెట్ టెస్ట్ చేయడానికి ప్రొబేషన్ పీరియడ్ పెడుతుంటారు. అంటే 3 months కూడా సీరియస్ గా వర్క్ చేయాలి ఖచ్చితంగా. మీరు ఈ కంపెనీలో కంటిన్యూ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా చేయాలి. కొన్ని కంపెనీస్ ప్రొబేషన్ బోనస్ అని కూడా ఇస్తుంటాయి. 3 months కంప్లీట్ అయిపోతే బోనస్ ఇస్తారు, హైక్ ఇస్తారు, అలాంటివి కూడా పాలసీస్ ఉంటాయి కంపెనీస్ లో. అంటే 3 months ట్రైనింగ్ అక్కడ తీసుకొని వేరే కంపెనీకి వెళ్ళొచ్చా? అది వెళ్ళొచ్చు, కాకపోతే మీరు రెజ్యూమ్ లో ఏం చేస్తారు, 3 months వర్క్ చేసాము అని పెడతారు. మీకు హెచ్ఆర్ నుంచి ఫస్ట్ షూట్ అయ్యే క్వశ్చన్ ఏంటి, ఎందుకు 3 months వర్క్ చేసావు? సో ఇప్పుడు కంపెనీ వాళ్ళు ఏమనుకుంటారు, ఈ అబ్బాయి అక్కడనే 3 months చేయలేరు, మన కంపెనీలో ఎలా చేస్తారు? ఇప్పుడు కంపెనీ వాళ్ళ ప్రీవియస్ కంపెనీలో 3 months ఇన్వెస్ట్మెంట్ చేసి ట్రైనింగ్ ఇప్పించినాక కూడా వెళ్ళిపోయారు. సేమ్ అదే మా కంపెనీలో రిపీట్ చేస్తే, సో అట్లా అని మాక్సిమం రిజెక్ట్ చేస్తారు. ఈ పాయింట్ లో కూడా రిజెక్షన్ ఉంటుంది. థ్యాంక్ యూ.